మాకు వేమనరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుందని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్ లో అంతకుముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. లేకపోతే ఏంది డ్రామా అంతేంది? ఇప్పుడు ఏది ఎటుపోయిందండి? ఇప్పుడు ఉందా పోలీస్? ఏది అమ్మ అడగండి ప్లీజ్, వాళ్ళు అడగండి. ఇప్పుడు నన్ను అడుగుతున్నా, నేను ఇక్కడే నించుంటా, వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చిండ్రు. అది తెలియదండి నాకు, అది తెలియదు ఎక్కడ తీసుకెళ్ళిన. మీనాక్షి మ్యామ్కి అయితే మేము చెప్పడం జరిగిందండి, బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంత వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, ఇట్లా అని చెప్పారు అని చెప్పాము. ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు. వేమనరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే, ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు. కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు. కానీ నేను క్లియర్ కట్ గా నేను ప్లీజ్ మీ మీడియా అందరికి ఒకటే చెప్తున్నా, దీంట్లో కొండ మురళిని కొండా సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు. అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేమనరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నా అండి. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి.